భూతాలదేవి బేతాళ మాంత్రికుడు మొదటి భాగం. అది దట్టమైన కీకారణ్యం. ఆ కీకారణ్యంలో పెద్ద పెద్ద మర్రి చెట్లు ఊడలతో నిండి ఉన్నాయి. మానవ మాతృలెవరూ ప్రవేశించలేని దుర్భేద్యమైన దట్టమైన ఆ కీకారణ్యంలోకి బేతాళ మాంత్రికుడు అడుగు పెట్టాడు. బేతాళ మాంత్రికుడి రాకతో దట్టమైన అడవి భయవిహ్వలంగా మారిపోయింది. బేతాళ మాంత్రికుడు అడుగులు వేస్తుంటే భూమి భూకంపం వచ్చినట్టు దద్దరిల్లిపోతోంది. చేతిలో ఉన్న పొడవాటి మంత్రదండాన్ని నేలపై తాటిస్తుంటే ఆకాశం ఉరిమినట్టు, మేఘాలు గర్జించినట్టు శబ్దం వస్తోంది. ఆ అడవిలో ఉన్న ఎండుటాకులు భయంతో వణికిపోతున్నాయి. ఆకాశంలోని మేఘాలు నల్లని మబ్బులుగా మారిపోయి భూమి వంక భీతితో చూస్తుండిపోయాయి. వాటి కింద ఎగురుతున్న పక్షులు భయంతో వణికిపోతూ ఆ ప్రదేశం నుండి దూరంగా ఎగిరిపోతున్నాయి. అడవిలోని చెట్ల కొమ్మలు విరిగిపడుతున్నాయి. మర్రి చెట్ల ఊడలు ఊగిపోతున్నాయి. బేతాళ మాంత్రికుడు అడుగు వేస్తున్న చోటల్లా నేల లోపలికి కుంగిపోయి మరలా యథాస్థానానికి వస్తోంది. మాంత్రికుడి సిగ నుండి జారిన జట నల్లని పాయలుగా విడిపోయి భీతి గొల్పుతోంది. అంతలో మాంత్రికుడి నడకకు ఆటంకం కలిగింది. ఒక మర్రి చెట్టు ఊడలు మాంత్రికుడిని తాకాయి. అలా తాకగానే ఉగ్రుడైన అతడు కళ్ళలో నిప్పులు కురిపిస్తూ చెట్టు వైపు చూశాడు. మాంత్రికుడి కళ్ళలోని నిప్పులు ఆ మర్రి చెట్టును తాకాయి. అంతే, ఆ మర్రి చెట్టు ఒక్కసారిగా బగ్గున మండిపోయింది. అది చూసిన మిగిలిన చెట్లు భయంతో ఆకు కూడా కదిలించకుండా మిన్నకుండిపోయాయి. భీతితో స్తంభించిపోయిన గాలి చెట్ల ఆకుల మాటన దాక్కుండిపోయింది. అది చూసిన ఒక పక్షి భయంతో అక్కడి నుండి ఎగిరిపోతుండగా మాంత్రికుడి ముందు ఆ పక్షి నీడ కనిపించింది. ఆ నీడను మాంత్రికుడు తీక్షణంగా చూడగా పైన ఎగురుతున్న పక్షి మాడి మసైపోయింది. ఆ నీడ నుండి పొగలు రావడం మొదలైంది. అలా ఆ కీకారణ్యంలోకి కొంత దూరం నడిచిన తర్వాత బేతాళ మాంత్రికుడు ఒక ప్రదేశంలో అడుగుపెట్టాడు. ఆ ప్రదేశంలో ఎన్నో మర్రి చెట్లు విస్తరించి ఉన్నాయి. వాటి ఊడలన్నీ నేల మీద పరుచుకొని నేల కనిపించకుండా పోయింది. ఆ ఊడల మీద నడుస్తూ మాంత్రికుడు మరింత ముందుకు వెళ్ళాడు. అతడు అడుగు వేసిన చోట ఆ ఊడలన్నీ నలిగిపోయి మాయమైపోతున్నాయి. మాంత్రికుడు అతి పెద్దదైన ఒక మర్రి చెట్టు ముందు ఆగిపోయాడు. అది ఎంతో దూరం విస్తరించిన అతి పెద్దదైన మర్రి చెట్టు. ఆకాశాన్ని తాకుతుందా అన్నట్టుగా ఉంది. ఆ మర్రి చెట్టుకున్న ఊడలు ఆకాశం నుండి వేలాడుతున్న కొమ్మల్లా ఊపిస్తున్నాయి. ఆ మర్రి చెట్టు లోపల ఒక సొరంగం ఉంది. ఆ సొరంగం ముందు భాగాన్ని బేతాళ మాంత్రికుడు తన మంత్రదండంతో తాకించాడు. వెంటనే ఆ సొరంగ మార్గం పెద్ద శబ్దం చేస్తూ వాకిలి తెరుచుకుంది. వాకిలి తెరుచుకోగానే అందులోకి తన వామహస్తపు అరచేతిని లోపలికి పెట్టి ఏదో మంత్రం పఠించాడు. వెంటనే మాంత్రికుడి అరచేతిలోకి ఒక చిన్న గుహ వచ్చింది. అది మాంత్రికుడి అరచేతిలో ఇమిడిపోయింది. తన అరచేతిలోకి వచ్చిన చిన్న గుహను మాంత్రికుడు కొంచెం ముందుకు వెళ్ళి దానిని నేల మీద ఉంచాడు. తన మంత్రదండంతో 3 సార్లు తట్టాడు. వెంటనే గుహ అతి పెద్దగా మారిపోయింది. గుహను బయటికి తీసిన ఊడల మర్రి చెట్టును తన మంత్రదండంతో తట్టగానే అది అతి చిన్నగా మారిపోయింది. చిన్నగా మారిపోయిన ఆ మర్రి చెట్టును చేతిలో పట్టుకొని తన జట నుండి ఒక కేశాన్ని లాగాడు. దాన్ని నేల మీదకు కొట్టగానే అక్కడ జటాసురుడు ప్రత్యక్షమయ్యాడు. బేతాళ మాంత్రిక తమ ఆజ్ఞ అన్నాడు. జటాసుర, ఈ బేతాళ మర్రిని తీసుకొని నీ శిరస్సుపై ఉంచుకో అన్నాడు మాంత్రికుడు. వెంటనే జటాసురుడు ఆ మర్రి చెట్టును తీసుకొని తన తలపై ఉంచుకున్నాడు. అది చూసిన బేతాళ మాంత్రికుడు జటాసురుని చూస్తూ, జటాసురా, నేను బేతాళ గుహ నుండి తిరిగి వచ్చే వరకు ఈ బేతాళ మర్రి నీ శిరస్సుపైనే ఉండాలి. అలా కాదని నీవు ఈ బేతాళ మర్రిని కిందకు దించితే దానికున్న ఊడలు నిన్ను చుట్టుముట్టి బంధించి బేతాళ మర్రికి బలి ఇస్తాయి. నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బేతాళ మర్రిని భూమి మీదకు దించకూడదని చెప్పి బేతాళ మాంత్రికుడు బేతాళ గుహలోకి అడుగు పెట్టాడు. మాంత్రికుడు తన నివాస స్థానమైన బేతాళ గుహలో అడుగు పెట్టే సమయంలో అక్కడే నిద్రపోతున్న మర్రిభూతం పైకి లేచింది. నిద్రపోతున్న మర్రిభూతాన్ని చూడగానే మాంత్రికుడు కళ్ళలో నిప్పులు కురిపిస్తూ తన మంత్రదండాన్ని తీసి మర్రిభూతాన్ని తాకబోయాడు. గజగజ వణుకుతూ మర్రిభూతం ఇలా అన్నది. మహామాంత్రిక, మీరు గుహలోకి అడుగు పెట్టక మునిపే అప్రమత్తమై గుహ అంతటా తివాచీలా పరుచుకుంటాను. ఈ ఒక్కసారికి మన్నించండి మహామాంత్రిక అని వేడుకుంటూ ఆ మర్రిభూతం గుహ అంతటా తివాచీలా పరుచుకుంది. ఆ తివాచీ మీద ముందుకు నడవసాగాడు బేతాళ మాంత్రికుడు. ఆ మర్రిభూతపు తివాచీని దాటి ముందుకు అడుగు వేయగానే గుహలో ఒక పక్కగా వేలాడుతున్న క్షుద్ర బేతాళ మాంత్రికుడు ముందు వాలాడు. క్షుద్రం చూసిన మాంత్రికుడు, క్షుద్ర, వేగిరమే బేతాళ పూజకు సర్వం సిద్ధం చేయి అని ఆజ్ఞాపించాడు. క్షుద్ర బేతాళ పూజకు అన్నీ సిద్ధం చేస్తున్న సమయంలో మాంత్రికుడు బేతాళదేవి విగ్రహం ముందుకు వెళ్ళసాగాడు. బేతాళదేవి విగ్రహం నిలువెత్తు రూపంలో భయంకరంగా అగుపిస్తోంది.
మెడలో కపాలమాలతో రౌద్రాకారంలో నిలువెత్తు నిలబడి ఉన్న బేతాళదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మాంత్రికుడు పూజ మొదలుపెట్టాడు. భీతి కొల్పే క్షుద్ర పూజలు సలుపుతూ ఉండిపోయాడు. చాలాసేపటి తర్వాత అక్కడున్న చల్లారి ఉన్న నిప్పుల గుండాన్ని తీక్షణంగా చూశాడు. అంతే, ఆ నిప్పుల గుండంలో అగ్ని రాజుకొని నిలువెత్తున మండసాగింది. బేతాళదేవి ముందు నిలబడి మంత్రాలు పఠిస్తూ ఉన్న బేతాళ మాంత్రికుడు నిలబడి ఉన్న చోటు నుండి నిప్పుల గుండంలోకి చేయి చాపాడు. అంత దూరం సాగిన చేయి అగ్ని మంటల నుండి ఒక కరవాలాన్ని అందుకుంది. అలా వచ్చిన ఆ కరవాలంతో తన కంఠాన్ని ఖండించుకున్నాడు మాంత్రికుడు. కరవాలపు వేటుతో వేరుపడిన ఆ శిరస్సు బేతాళదేవి విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేయసాగింది. 100 ప్రదక్షిణల అనంతరం శిరస్సు వెళ్ళి మాంత్రికుడికి అతుక్కుంది. నిద్ర నుండి లేచినట్టు లేచిన మాంత్రికుడి ఎదుట బేతాళదేవి బికరాకారంతో ప్రత్యక్షమైంది. మాంత్రిక, నన్నెందుకు ఆహ్వానించావు అని అడగగానే, మాతా, నేను ఈ సమస్త జగత్తుకు అధిపతిని కావాలి. ఈ సకల జగత్తు నా ఆధీనంలో ఉండాలి. నేను ఈ లోకాన్ని జయించిన సార్వభౌముడు కావాలని కోరాడు. అది విన్న బేతాళదేవి, మహామాంత్రిక, నీవు కోరుకున్న కోరిక దుస్సాధ్యమైనది, అసంభవమైనది. మరేదైనా కోరుకు అన్న బేతాళదేవి మాటలకు ఏమాత్రం అంగీకరించని మాంత్రికుడు, బేతాళమాత, మీ అనుగ్రహం ఉంటే నేను అనుకున్నది తప్పకుండా సాధించగలను. మీరు నా కోరిక నెరవేర్చే వరకు నేను ఎన్నిసార్లైనా నన్ను నేను శిరచ్ఛేదం చేసుకుంటూనే ఉంటాను అని మాంత్రికుడు పలికిన మాటలకు బేతాళదేవి, మహామాంత్రిక, నీ కోరిక తీర్చదగినది కాదు, కానీ నీ పట్టుదల చూసి నీ కోరికను నెరవేరుస్తాను. కానీ నీవు ఈ ప్రపంచానికే సార్వభౌముడు కావాలంటే ముందుగా భూతాళదేవిని వశపరచుకోవాల్సి ఉంటుంది. అటు పిమ్మట నీ కోరిక నెరవేరడానికి మార్గం సుగమం అవుతుంది అని చెప్పి భూతాళదేవిని మొదటగా స్వాధీనం చేసుకోమని పలికి బేతాళదేవి అదృశ్యమైపోయింది.